నంద్యాల వాసులకు ప్రముఖ హెమటాలజీ నిపుణుడు డాక్టర్ కరణం అశోక్ కుమార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి నెల 2వ గురువారం మెడి సేవ డయాగ్నోస్టిక్ లో ఆయన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఈ ప్రాంతానికి చెందిన వాడినని, స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల కదిరికి చెందిన 8 ఏళ్ల బాలికకు తలసీమియా వ్యాధికి అలోజెనిక్ బోన్ మారో ప్లాంట్ విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ బాలికకు రక్త మార్పిడి అవసరం లేకుండా ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, ఆప్లిటిక్ అనీమియా, తలసీమియా, సిక్కిల్ సెల్ వంటి రక్త సంబంధిత వ్యాధులకు సమగ్ర చికిత్స అందిస్తున్నామని, ఇప్పటి వరకు 450కి పైగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ నరేష్ పాల్గొన్నారు. కేసులో మనము ఒక 475 ట్రాన్స్ప్లాంట్స్ ఇప్పటి వరకు 475 ట్రాన్స్ప్లాంట్స్ చేసాం విజయవంతంగా. దీంట్లో ప్రధానంగా 2 రకాలుగా తీసుకోవాలండి. మనకు బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే ఒకటి పీడియాట్రిక్స్, ఇంకోటి అడల్ట్స్. పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు ప్రధానంగా అప్లాస్టిక్ అనీమియా, తెలసీమియా, సికిల్ సెల్ అనీమియా, కొన్ని పుట్టుకతో వచ్చిన కొన్ని బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటాము. వాళ్ళకి రక్తం కానీ ప్లేట్లెట్స్ కానీ ఉత్పత్తి కావు అలాంటి జబ్బులు, లేదా పుట్టుకతోనే వాళ్ళకి ఇమ్యూనిటీ సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మాటిమాటికి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఇలాంటి జబ్బులకి వీటికన్నిటికీ ట్రీట్మెంట్ ఒకటే అనండి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఈ అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యామండి. అలానే అడల్ట్స్ పెద్దల్లో అయితే వాళ్ళకి క్యాన్సరస్ కండిషన్స్ ఎక్కువ, పిల్లల్లో అయితే నాన్ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. పెద్దల్లో అయితే క్యాన్సరస్ కండిషన్స్ వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ టెండెన్సీ కూడా పెరుగుతుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే లుకీమియా, బ్లడ్ క్యాన్సర్స్ లాంటివి, లింఫోమా, మెడ కింద కానీ సంకల్లో కానీ గజ్జల్లో కానీ గడ్డల్లాగా రావడం, దాన్ని లింఫోమా అని జబ్బు అంటాము. లేదా పెద్దవాళ్ళు అయితే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మైలోమా లాంటి జబ్బులు, ఇలాంటివన్నీ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అనమాట. వీటికి కూడా మనము కొన్ని సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ, 1 or 2 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే వాళ్ళకి సాధ్యమైనంత వరకు తిరిగి జబ్బు రాకుండా చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకు ఈ ఆప్షన్ అనేది చాలా వరకు జనాలకు తెలియదు. ఆ అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు ఈ సమావేశం అయ్యామండి. ఈరోజు ఇలాంటి జబ్బులే కాకుండా బ్లడ్ రిలేటెడ్ వేరే బ్లీడింగ్ డిజార్డర్స్ అంటాం, హీమోఫిలియా A, B. నార్మల్గా అయితే మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలినా ఒక 1 or 2 minutesలో మనకు బ్లడ్ క్లాట్ అయిపోతుంది. వీళ్ళలో ఈ A, B అనే జబ్బు ఉన్న వాళ్ళలో అసలు బ్లీడింగ్ అనేది ఆగదు అనమాట, కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. అలాంటి వాటికి కూడా మనం చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తుంటాం. అలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. అదే కాకుండా ఇంకొక అబ్నార్మల్ టెండెన్సీ ఏంటంటే ఎక్కువగా బ్లడ్ క్లాట్ అయిపోవడం, బ్లడ్ గడగట్టుకోపోయి ఊపిరితిత్తులో కానీ హార్ట్లో కానీ కాళ్ళల్లో డీబీటీ అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, పల్మనరీ ఎంబోలిజం అంటాం, థ్రాంబోసిస్ అంటాం. ఇలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ముందుగానే గ్రహించి దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామండి. ఇవన్నీ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ అనమాట. వీటికన్నింటికి మనము త్రూ CMRF క్యాన్సర్ ఎక్కువగా ఖర్చు అయ్యేది వచ్చి దీంట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి జబ్బులకి అండి. దానికి త్రూ CMRF హెల్ప్ తీసుకుని కూడా మనం చాలా వరకు ఇక్కడ ఉన్న ఇటు వైపు నుంచి వచ్చిన జనాలకి అందరికీ చాలా వరకు మనం ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఇది చెప్పడానికి మనం ఈరోజు సమావేశం అయ్యామండి. మీకు ఏమైనా డౌట్? 2వ గురువారం అండి మనం నంద్యాలలో మెడిసేవలోనూ మనం OPD కండక్ట్ చేస్తున్నామండి. ఇలాంటివి బ్లడ్ రిలేటెడ్ సంబంధించిన ఏ సమస్యలైనా, రక్తహీనత నుంచి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం నుంచి ఇలాంటి చిన్న సమస్యల నుంచి క్యాన్సర్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వరకు ఎనీథింగ్ ఇక్కడ చిన్నవన్నీ ఇక్కడే చేయగలుగుతాం. పెద్ద ట్రీట్మెంట్స్ అయితే మాత్రం హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది. అది దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేయగలుగుతాం. సో ఎవ్రీ 2nd Thursday ఇక్కడ నంద్యాల కానీ మన మెడిసేవలో కానీ రాగలిగితే మనం దానికి తగ్గ టెస్టులు చేసి మనం జబ్బుని కనుగొంటే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నానండి.
ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.